క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 58:11. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ మీద ప్రార్థన ఆత్మను దేవుడు కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన శక్తితో మిమ్మల్ని నింపాలని ఆశపడుతున్నాడు. జకరియా గ్రంథం 12:10 ద్వారా మీలో దేవుని ఆత్మ అభిషేకం కుమరించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన చేసే కార్యాల్లో ఒకటి ఏంటంటే మనల్ని ప్రార్థనా పరుడుగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, మన కొరకు మనం ప్రార్థన చేస్తే దానివలన పెద్ద ఫలితం ఉండదు. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు నీకు ఏం కావాలో వాటిని ధారాళముగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. లూకా సువార్తలో ఒక విచిత్రమైన మాట ఉంది. అదేంటంటే, కృతజ్ఞత లేని వారికిని దుష్టులకి ఆయన ఉపకారి అయి ఉన్నాడంట. లూకా సువార్త 6:35లో మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, మరి కృతజ్ఞత లేని వారికి దుష్టులకు ఆయన ఉపకారిగా ఉన్నప్పుడు తన బిడ్డలైన మీకు ఉపకారిగా ఉండడా? మీకు మేలు చేయడా? ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 6:30-32 చదివితే, మీరు పక్షులను చూడండి, కాకులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ పరమ తండ్రి వాటి అన్నిటిని పోషిస్తున్నాడు. మిమ్మల్ని పోషించడా? మీరు భూసంబంధమైన వాటిని అడుగుతా ఉంటే ఇది అన్యులు వెతుకుతున్నారు అంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మీరు దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాల్సిన వారై ఉన్నారు. నిజంగా మీరు పరిశుద్ధాత్మ పూర్ణులైతే మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకొని నేను సహాయం చేస్తాను అన్నాడు. మిమ్మలను ఇతరుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా, కన్నీటితో రోధించి ప్రార్థన చేసే వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. రోమాపత్రిక 8:26లో బైబిల్లో రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనలను ఉచ్చరింపసేగని మూలుగులతో మన చేత ప్రార్థన చేయిస్తాడంట. ఈరోజు అటువంటి ప్రార్థన అభిషేకం మీ అందరి మీద కుమ్మరించబడాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటిగా మనకు తెలియకుండానే మన జీవితంలో పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకోగలుగుతాం. ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా నీ లైఫ్లో ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నిటిని తిరిగి పొందడానికి ఈజియెస్ట్ మెథడ్ ఏదంటే, నువ్వు నీ బాధలు మర్చిపోయి, నీ కష్టాలు మర్చిపోయి దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కోసం, దైవజనుల కోసం, అభిషక్తుల కోసం, సంఘం కోసం కన్నీళ్లతో రోదనతో ప్రార్థన చేస్తే అంతకంటే గొప్ప ప్రార్థన ఈ భూమిలో ఏమీ లేదు. యోబు చూడండి, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తన సాతాను నష్టపరిచి పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఏది కలిసి రాలేదు. చివరిగా దేవుడే ఆయన హృదయాన్ని స్నేహితుల కొరకు ప్రార్థన చేయటానికి ఆయన ప్రేరేపించాడు. బైబిల్ చెప్తుంది, యోబు గ్రంథం 42:8-14 చదివితే, యోబు తన జీవితంలో పోగొట్టుకున్న సమస్తాన్ని 200గా తిరిగి పొందుకున్నాడంట. ఎప్పుడైతే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో అప్పుడు యోబు పోగొట్టుకున్న సమస్తాన్ని, సాతాను ఏదైతే తొక్కిపడేశాడో, సాతాను ఏదైతే నష్టపరిచాడో అవన్నిటిని 200గా తిరిగి పొందుకున్నాడంట. ఈరోజు అటువంటి యోబులు దేవుడికి కావాలి. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తోడపుట్టిన వాళ్ళు, ఇంకా ఎంతో మంది యేసుని ఎరగకుండా ఉన్నారు. మీ పట్టణంలో, మీ గ్రామంలో, మీ ఊర్లో ఇంకా అనేక మంది యేసుని ఎరగకుండా ఉన్నారు. కొంతమంది యేసుని ఎరిగినప్పటికీ యేసులోనికి రాలేక సాతాను ఒక శోధనలో ఉన్నారు. అటువంటి వారి కోసం నువ్వు చేసే కన్నీటి ప్రార్థన ఏదైతే ఉందో, రోధించి చేసే ప్రార్థన ఏదైతే ఉందో, అవి ఏం చేస్తాయంటే అనేక ఆత్మలు రక్షించబడటానికి తోడ్పడతాయి. నిన్ను దేవుడు పోగొట్టుకున్న సమస్తాన్ని నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. అలాగే దానియేలు గురించి కూడా చెప్పాలి. దానియేలు గురించి బైబిల్ ఏమంటుంది తెలుసా? దానియేలు రోజుకు 3 మార్లు ప్రార్థన చేసేవాడట. దానియేలు గ్రంథం 6:10 3 మార్లు ఎవరి కోసం ప్రార్థన చేసేవాడు? తన కోసం, తన కుటుంబం కోసం కాదు. యెరూషలేము వైపు తిరిగి ఆయన యెరూషలేము పట్టణం కోసం ప్రార్థన చేసేవాడంట. ఆ యొక్క విండో ఎక్కడైతే ఉందో, యెరూషలేము ఒక తెస్సల విండో ఏ విండో అయితే ఉందో
ఆ విండోను ఓపెన్ చేసి ఆ యెరూషలేము పట్టణం కోసం ప్రార్థన చేసేవాడంట. అలాగ ప్రార్థన చేయగా బైబిల్ చెప్తుంది దానియేలు అన్ని విషయంలో వర్ధిల్లాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది, దానియేలు అన్ని విషయంలో వర్ధిల్లాడు. దానియేలు గ్రంథం 6:10 దేశం కొరకు, తన దేశం కొరకు ముమ్మారులు ప్రార్థన చేశాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు అంట. 6:28 దానియేలు వర్ధిల్లాడని రాయబడి ఉంది. అవును, ఈరోజు మీలో ఎంతో మంది షార్ట్ కట్ వెతుకుతున్నారు. వర్ధిల్లటానికి, బాగుపడటానికి ఎంతో షార్ట్ కట్ వెతుకుతున్నారు. షార్ట్ కట్ ఏమీ లేదు. నువ్వు కనుక దేశ క్షేమం కోసం, దేశం బాగుపడాలని, దేశం వర్ధిల్లాలని, దేశానికి క్షేమం కలగాలని ప్రార్థన చేయటానికి ప్రారంభిస్తే దేవుడు నీకు సంపూర్ణంగా సమస్తాన్ని నీకు దయచేయగలుగుతాడు, నిన్ను ఆశీర్వదించగలుగుతాడు, నీకు మేలు చేయగలుగుతాడు. మూడవదిగా మొర్దెకై గురించి కూడా చెప్పాలి. ఎస్తర్ గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివితే మొర్దెకై గురించి రాయబడి ఉంది. ఈ మొర్దెకై ఎవరంటే ఎస్తర్ ఒక చిన్ననాన్న. ఆయన గేట్ కీపర్గా ఉన్నాడు. ఆయన ఒక సామాన్యుడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే యూదుల ఒక రక్షణ కోసం ప్రార్థన చేస్తాడో బైబిల్ చెప్తుంది ఆయనకు ప్రమోషన్ అయి దేవుడు ఉన్నతమైన స్థాయిలో కూర్చుండబెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, అనుకూలమైన భక్తి ఏంటంటే, అనుకూలమైన ప్రార్థన ఏంటంటే దేశం కొరకు ప్రార్థన చేయటం, రాష్ట్రం కొరకు ప్రార్థన చేయటం, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయటం. ప్రధానముగా దేవుడు చెప్పే మాట అదే. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో రాయబడి ఉంది. ఇలాగా దేశ క్షేమం కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరిని దేవుడు తోక కాదు తలగా దేవుడు చేస్తాడు. ఈరోజు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మీకు కృపాక్షేమములే వెంట రావాలని కోరుకుంటున్నాడు. మీరు చేయాల్సిందంతా ఏంటి తెలుసా? ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తాయి, ఉన్నతంగా బలపరుస్తాయి. మోసే లాంటి ఆత్మపురులైన వారి కోసం ప్రభు వెతుకుతున్నాడు. మీరు మోసే లాంటి ఆత్మపురులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కొద్దిసేపు అయినా మన దేశ రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ ప్రియ బిడ్డలైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి ప్రార్థన ఆత్మను కుమరించండి ప్రభా. విజ్ఞాపన ఆత్మను కుమరించండి ప్రభా. తండ్రి, ఎవరెవరైతే దేశం కొరకు నశించిపోతున్న వారి కోసం కన్నీళ్లతో రోదనతో ప్రార్థన చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ దర్శించండి ప్రభా. దేవుని మహిమ దిగినగాక, దేవుని ప్రసన్నత దిగినగాక, ప్రార్థన ఆత్మ దిగినగాక. మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేశం కొరకు ప్రార్థించే ప్రార్థన పరులుగా దేవుడు మన చేయనగాక.